హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్పైసీ టమాటా ఎగ్ కర్రీ అండి. ఈ కర్రీని టేస్టీగా, సింపుల్గా ఇంట్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు గుడ్లు ఉంటే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. సో ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె యాడ్ చేసేయండి. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసేయండి. సో ఇక్కడ 4 ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లని కూడా ఒక 4 యాడ్ చేసేయండి. ఈ గుడ్లు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా జీరా, ఒక 2 బిర్యానీ ఆకులని యాడ్ చేసేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద 2 ఆనియన్స్ని కట్ చేసి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ ఒక 3 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇవి ఒక 2 to 3 minutes దాకా అన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా అన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద టమాటాలని కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసాను. సో ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 minutes దాకా ఫ్రై అవ్వనివ్వండి. 5 minutes తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసి వీటిని మంచిగా కలుపుకోండి. కొంచెం లో సిమ్లో పెట్టి కలుపుకోండి. ఇది అడుగంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా అన్ని వెజ్జెస్ని మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేయండి రుచికి సరిపడినంత. ఇలా అన్ని ముక్కల్ని మంచిగా కలుపుకోండి. చూసారు కదండి, ఒక 5 minutes తర్వాత మంచిగా అన్ని టమాటాలు, ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 4 గుడ్లకి ఘాట్లు పెట్టుకొని వీటిని కూడా దీంట్లో ఈ గ్రేవీలో వేసేయండి గుడ్లని. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా, ఇంకా కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్.